తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్పై రాష్ట్ర కాపు జేఏసీ సభ్యులు తోట రామకృష్ణ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కాపు ఐక్యతను దెబ్బతీసే వ్యాఖ్యలు తగవని హెచ్చరించారు. రాష్ట్ర కాపు జేఏసీ సభ్యులు తోట రామకృష్ణ కొవ్వూరు నియోజకవర్గంలోని పెద్దేవం గ్రామంలో నివాసం వద్ద సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాంబాబుపై కూటమి ప్రభుత్వం చేస్తున్న కక్ష సాధింపులను కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తీవ్రంగా ఖండించడాన్ని తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తప్పుగా విమర్శించడం బాధాకరమని అన్నారు. కాపు అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన ముద్రగడ పద్మనాభాన్ని పేరు మార్చుకున్నారని రెడ్డివయ్య అంటూ వ్యాఖ్యానించడం చాలా తప్పని తోట రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరుణంలో కాపులంతా ఐక్యతగా ఉండాలని, కక్ష సాధింపులు ఇలాగే కొనసాగితే కాపు ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. జనసేనలో ఉన్న కాపులందరూ మరోసారి ఆలోచించి కాపు ఐక్యతకు ముందుండి నడిపించాలని కోరారు. తాడేపల్లిగూడెం గౌరవ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ముద్రగడ వర్గంపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ముద్రగడ గారు ఈ కాపు కులానికి ఏం చేశారని చెప్పి వ్యాఖ్యానించడం జరిగింది. మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారు ముద్రగడ గారు ఈ కాపు కులానికి వన్ని తెచ్చిన వ్యక్తి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా తర్వాత అంతటి నాయకుడు ఈ ముద్రగడ భద్రరాం గారు అని చెప్పి తెలియజేస్తున్నా. ఆయన వంగవీటి మోహన్ రంగా ఏదైతే ఆశయ సాధనతో మరి కాపుల్ని ఉన్నత స్థితిలో చూడాలని, బడుగు బలహీన వర్గాల్ని మంచి చేయాలనే ఉద్దేశంతో నిరాహార దీక్ష చేసిన అప్పుడు ఈ ప్రభుత్వం, ఈ టీడీపీ ప్రభుత్వంలో కదా ఈ రంగా హత్య జరిగిందని చెప్పి ఈ సభంగా తెలియజేస్తున్నాను. మరి ముద్రగడ గారిని మీరు ప్రశ్నించే స్థాయి కాదని నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారు ఈ కాపు జాతికి మరి ఉన్నత స్థితిలో చూడాలని, మరి బడుగు బలహీన వర్గాలని అందరినీ కూడా కలుపుకొని ఎవరికి బీసీలకి అన్యాయం కాకుండా కాపు జాతికి బీసీలో కలపాలని చెప్పి ఒక నిరాహార దీక్ష చేసి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి టైంలో ముఖ్యమంత్రిగా ఉండగా నిరాహార దీక్ష చేసి కాపులందరూ కూడా మరి ఒక ఉద్యమంలాగా ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా వచ్చి మరి ఆ రోజు ముద్రగడ గారు పెట్టిన